హలో ఎస్ఎంఈ అంటూ ఉంటాను కదా, నేను మీ హాస్ని. ఇది సండే నా వ్లాగ్ అనమాట. మా ఆయనకి ఎంతో ఇష్టమైన పూరితో డే స్టార్ట్ అయ్యింది. నేను సంజయ్ కూడా టిఫిన్ తినేసి రెడీ అయ్యి కింద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి అక్కడ చిన్న చిన్న ఏదైనా మనకి అర్జెంట్ ఉన్నటివి స్టాఫ్కి అయితే చెప్పేసి ఇంకా షాప్కి బయలుదేరాము. ఇక్కడ షాప్లో పూజ చేసి కొన్ని సేల్స్ అయితే చూసుకున్నాము. అలానే నిన్న పల్స్ పోలియో కదా, సంజుకి అయితే ఇక్కడ వేయించాను. పాప అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, అక్కడ వేయించాము, అమ్మ వేయించారు. సో అక్కడి నుంచి చేసి అయితే కొత్త షాప్కి వెళ్ళాము. అక్కడ ఒక దివానా ఇంకా ఏసీ డెలివరీ ఇచ్చామన్నమాట. నిన్న అయితే మనకి సేల్ పడ్డటివి, ఈరోజు కొన్ని సేల్ అయినవి డెలివరీ అప్పచెప్పేసి స్టాఫ్కి అయితే నేను మా హస్బెండ్ అయితే ఇంకా ఊరికి బయలుదేరుతున్నాము. ఇక్కడైతే కారులో బయలుదేరదాం కదా, చాలా హ్యాపీగా ప్రయాణం అయితే సాగిందనమాట. పాప అక్కడ ఉంది కదా అమ్మ ఇంట్లో, మమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా అయింది. ఇంకా ఫ్యామిలీ మొత్తం కూర్చొని లంచ్ చేసాము. పిల్లలు సరదాగా ఇంకా వాటర్తో చాలా బాగా ఆడుకున్నారు. మా ఊర్లో పొంగుబెళ్ళు అంటాం కదా, అలా పొంగుబెళ్ళు జరిగింది నిన్న. ప్రసాదం కూడా చేసామన్నమాట. మా కోడిని కూడా ముక్కుబడి ఉందంటే అమ్మ వాళ్ళకి కోసారనమాట. మన ఎస్ఎంఈ తరపున ఇక్కడ స్వీట్స్, ఎండాకాలం కాబట్టి ఇలా మజ్జిగ అయితే షాప్ తరపున నేను ఇచ్చానమాట. పెద్దవాళ్ళు కదా హ్యాపీగా ఫీల్ అవుతారు, మజ్జిగ తాగుతారు అనేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే ఇలా అమ్మ మాకు చేసి పెట్టింది. ప్రసాదం అయితే చుట్టుపక్కల వాళ్ళకి పెట్టామన్నమాట, రాని వాళ్ళు ఉంటారు కదా. సో బాయ్ చెప్పేసి ఇంకా నేను కూడా ఇంటికి బయలుదేరాము. వర్షం వచ్చింది అప్పుడే, కొంచెం బాగా ఎయిర్ బాగుండింది అనమాట, గాలి స్వచ్ఛంగా. సో ఇంటికి బయలుదేరాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.